ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపణలు చేస్తోంది. కాంగ్రెస్ నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారని అభ్యర్థి మాగంటి సునీత ఆరోపిస్తున్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వెయ్యలేకపోయారు అన్నారు ఆమె. ఓటర్లను బెదిరించడంతోనే ప్రజలు బయటకు రాలేదని, పోలింగ్ కేంద్రాల్లో కూడా తమ ఏజెంట్లను కూడా బెదిరించారని సునీత ఆరోపిస్తున్నారు. అయినా సరే పక్కాగా నేనే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆమె. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, మాగంటి సునీత ఆరోపణలపై ఈసీ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందా? కొన్ని వీడియోస్తో సహా ఫోటోగ్రాఫ్స్తో సహా బీఆర్ఎస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ సీఎం, కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విచ్చలవిడిగా ఈ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఏజెంట్ల దగ్గర, ఎక్కడైతే పోలింగ్ బూత్ పక్కన ఏజెంట్స్ ఉంటారో వాళ్ళ టేబుల్స్ దగ్గర కూర్చొని పోలింగ్ స్లిప్స్ పంచుతున్నారు. దాంతోపాటు డబ్బులు పంచిన విజువల్స్, ఇంకొన్ని చోట్ల ఫేక్ ఓటర్ ఐడీస్ కుప్పలు కుప్పలుగా ఉన్నటువంటి విజువల్స్, ఇవన్నీ కూడా ఈసీకి కంప్లైంట్ చేస్తూ ఆ ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేసింది. కాబట్టి ఈసీ కోర్టులో ఉంది. ఈసీ ఏ విధమైనటువంటి దర్యాప్తు చేస్తుంది, లేకపోతే ఏమైనా యాక్షన్ తీసుకుంటుందో అనేది చూడాలి. కానీ బీఆర్ఎస్ అయితే ఇప్పటివరకు జరిగిన పోలింగ్ పైన ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంది. కొంత అధికార పార్టీ ప్రెషర్ పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఫలితాలను, ప్రజా తీర్పును తారుమారు చేసేందుకు ప్రయత్నం చేసింది. షిఫ్టెడ్ ఓట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఓట్లన్నింటినీ దొంగ ఓట్ల రూపంలో వాళ్ళు ఒక యంత్రాంగం నడిపి ఓట్లు వేసేందుకు ప్రయత్నం చేశారు. వాటిని కూడా మా కార్యకర్తలు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. మా అభ్యర్థిని ప్రజల్లోకి తిరగకుండా, లేకపోతే పోలింగ్ బూత్లోకి వెళ్లకుండా పోలీసులతో అక్కడే ఆపించారు. ఇప్పుడు కూడా సునీత ఈ లైవ్ టైం కూడా ఇంకా ధర్నాలో ఉన్నారు. ఈసఫ్గూడలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో 300 మంది దొంగ ఓట్లు వేయడానికి వచ్చారు. కాంగ్రెస్ తరఫున వాళ్ళని బయటికి రానివద్దు అంటే ఆమె అక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. సో కొంత గందరగోళంగానే ఉదయం నుంచి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్కి అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న కంప్లైంట్లు జరుగుతూనే వస్తున్నాయి. ఓవరాల్గా బీఆర్ఎస్ నమ్ముతుంది మాత్రం సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఈ సైలెంట్ ఓటింగ్ భయభ్రాంతులకు గురి చేసినటువంటి కాంగ్రెస్కి బయటకు చెప్పకుండా బీఆర్ఎస్కి మాత్రం ఓట్లు వేశారు. కొంత మైనారిటీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ చీలింది. మాకు మైనారిటీ ఓట్లు పెద్ద ఎత్తున పడ్డాయి. మహిళలు సానుభూతి చూపించారు. దాంతోపాటు గతంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమ కార్యక్రమాలకు కానీ ఓట్లు వేశారు. అంతకుముందు జూబ్లీ హిల్స్లో జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, కార్మిక నగర్ కానీ, ఇందిరానగర్ కానీ, రెహమత్ నగర్ కానీ, వీటిల్లో వాళ్ళు ఎంజాయ్ చేశారు, అనుభవించారు. కాబట్టి వాటి కృతజ్ఞతగా మద్దతుగా వాళ్ళు ఓట్లు వేశారు. చీలిన ఓట్ బ్యాంక్ మాకు కలిసి వస్తుంది. కోడ్ ఉల్లంఘించి ప్రెస్ మీట్ పెట్టడంపై కాంగ్రెస్ కూడా ఈసీకి ఫిర్యాదు చేసింది. దానికి సంబంధించి మాగంటి సునీత ఏమని రెస్పాండ్ అవుతున్నారు? బీఆర్ఎస్ దానికి ఆన్సర్ చెప్తుంది. ఒకటి, ప్రెస్ మీట్ జరిగిన తర్వాత ఈసీ నుంచి ఆదేశాలు వచ్చాయి ప్రెస్ మీట్లు పెట్టకూడదు అనేది. రెండోది, ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకో కారు గుర్తుకో ఓటేయమని మాగంటి సునీత చెప్పలేదు. దాంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి ప్రచారంగా దాన్ని చూడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక కాంగ్రెస్ అభ్యర్థి పలు పోలింగ్ స్టేషన్లు తిరుగుతూ అక్కడక్కడ మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా మాగంటి సునీత కూడా మీడియాతో మాట్లాడింది. అంతేకాని అది ఒక అఫీషియల్ ప్రెస్ మీట్ గానో, లేకపోతే కేవలం ప్రచారానికి వాడుకున్నటువంటి ప్రెస్ మీట్ కానీ, ఆ పదాలు కానీ, ఆ వ్యాఖ్యలు కానీ ఎక్కడ చేయలేదు. మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, మా కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాన్ని మీడియాకు వివరించే ప్రయత్నం చేశారు తప్ప ఆవిడ ఎక్కడ కూడా క్రిటిసైజ్ చేస్తున్నో, లేకపోతే ఓటర్లను ప్రభావితం చేసేలాగానో, సింబల్స్ చూపించో ఆమె ప్రెస్ మీట్ పెట్టలేదు. కాబట్టి అది కోడ్ కిందకు రాదు అంటూ చెప్తున్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద మాట్లాడినట్టుగానే ఆమె అక్కడ మాట్లాడింది, ఆ క్యాంప్ కార్యాలయంలో మాట్లాడింది అంటూ చెప్తున్నారు. ఆల్రైట్ రాకేష్.